అది ఏ కార్యక్రమమైనా మానవీయతను చాటుకోవడంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ముందుంటారు. గతంలో గిఫ్ట్ ఏ స్మైల్, సోమవారం చేనేత వస్త్రధారణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం ఆయనకే చెల్లింది. అలాగే బుధవారం తన బర్త్డే సందర్భంగా స్టేట్ హోమ్ విద్యార్థులకు కేటీఆర్ ల్యాప్టాప్లు అందజేశారు. అంతేకాకుండా ఈసారి తన వంతుగా చేనేత కుటుంబాలను ఆదుకుంటానని ప్రకటించి మానవతను చాటుకున్నారు. ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా స్ఫూర్తిని పంచుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఈసారి నిరుపేద కుటుంబాల పిల్లలకు చేయూతనందించి తన మానవీయతను చాటుకున్నారు. బుధవారం హైదరాబాద్ స్టేట్ హోంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు సాదాసీదాగా జరిగాయి. ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు ఆలఖ్యతో కలిసి స్టేట్ హోం విద్యార్థుల సమక్షంలో బర్త్డేను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి 100 మంది విద్యార్థినులకు కేటీఆర్ ల్యాప్టాప్లను అందజేశారు. అలాగే రాష్ట్రంలో ఈ 7 నెలల కాలంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను తన వంతుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. చేనేత కుటుంబాలు వారి పిల్లల విద్య, భవిష్యత్తు అవసరాల కోసం ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఐదేండ్ల క్రితం తన పుట్టినరోజును ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2020లో కరోనా సమయం నుంచి తన పుట్టినరోజును ఇతరులకు సాయం చేసే విధంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తనతో పాటు తన శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారని తెలిపారు. ఈ 5 ఏళ్లలో అంబులెన్స్లతో పాటు 6,000 మంది విద్యార్థులకు ట్యాబ్స్, 1,400 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, స్కూటర్లను అందజేశానని వివరించారు. పెద్దలు చెప్పినట్టు పుట్టుక, మరణం మాత్రమే నిజమని, మధ్యలో మిగిలినదంతా నిజమో అబద్ధమో తెలియని పరిస్థితి అని అన్నారు. ఈ నేపథ్యంలోనే జీవితంలో మనకు సంతృప్తినిచ్చే కార్యక్రమాలు చేసినప్పుడే ఎక్కువ సంతోషం కలుగుతుందని చెప్పారు. విద్యార్థినుల ఉన్నత విద్యకు ల్యాప్టాప్లు ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అత్యధిక మంది చేనేత కుటుంబాలు ఉన్న సిరిసిల్ల నియోజకవర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి బర్త్డే సందర్భంగా నేతన్నల ఇబ్బందులను కూడా తీర్చాలని కేటీఆర్ నిర్ణయించుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.